ఈరోజు సెల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. మనతో పాటు చౌర్యపాఠం టీం ఉన్నారు, వాళ్ళని అందరినీ పరిచయం చేసేస్తాను. ముందుగా డైరెక్టర్ నిఖిల్, హలో. అలాగే చాలా సీరియస్గా కూర్చున్నటువంటి సలీం ఫేకు గారు. జనరల్లీ ఆయన సినిమాల్లో కామెడీ చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్గా కూర్చొని ఉన్నారు. అంటే సెల్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారా? ఓహో, ఓకే, పర్లేదండి. త్వరలోనే బెయిల్లో మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తారు, మన త్రినాథ్ గారు వచ్చేస్తారు. అరే, బికాస్ ఆఫ్ యూ పీపుల్ మేరకు భీ అందరు డాల్ దియే. అలాగే మన హీరో ఇంద్ర ఉన్నాడు. హాయ్ ఇంద్ర. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అండ్ హీరోయిన్ పాయల్. హాయ్ పాయల్. పాయల్కి పాపం అలవాట్లేదు, ఇక్కడ బాగా దోమలు కొట్టుకుంటుంది. స్కర్ట్లో కూడా వచ్చాను మేము, ప్యాంట్లు దగ్గర. అండ్ అలాగే మ్యాడీ, అంజీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, ఇది కామెడీ థ్రిల్లరా, క్రైమ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, అసలు థ్రిల్లరా? అన్నీ ఉన్నాయి మేడం. కామెడీ, క్రైమ్, సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్, అంటే అన్ని మిక్స్ చేసినటువంటి జోనరా? లవ్ స్టోరీ కూడా ఉంది. అదే హీరోయిన్ ఉందంటే మరి అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆడపిశాచం అని పాట కూడా పెట్టారు. యా, అంటే పాయల్ పిశాచి కాదు, మీ లైఫ్ లో మాత్రం ఒక పిశాచి ఉంది కాబట్టి మీరు పెట్టారు. అంటే మీ రియల్ లైఫ్ లో ఉండేటువంటి స్టోరీస్ ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టేస్తున్నారా మీరు? ఇన్స్పిరేషన్. అవును, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్. మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మ్యామ్. ఇది అహ్మదాబాద్ లో హర్యానాలో అట్లా టన్నెల్ తవ్వుకుంటూ బ్యాంక్ దొంగతనం చేద్దామని వెళ్ళారు చాలా మంది కాదు, ఒక టీమ్, 3-4 కేసెస్ ఉన్నాయి అలా. ఓకే, సో దాని మీద నుంచి కార్తిక్ గట్టంనేని గారు స్టోరీ డెవలప్ చేసి చెప్పారు. ఇది ఇప్పుడు సినిమా అయింది. ఆ స్టోరీ ఇప్పుడు ఫిక్షన్ చేసి. సో కార్తిక్ ఘట్టమనేని గారు రాసినటువంటి స్టోరీ. సో ఆయన నుంచి వచ్చినటువంటి స్టోరీ త్రినాథరావు నక్కిన గారు దీన్ని ప్రొడ్యూసర్ చేశారు. కానీ స్టోరీలో మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మేడం. ఓకే, మొత్తం కార్తిక్. ఓకే. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ఇంద్ర? నేను ఒక వీళ్ళంతా గ్రూప్ లీడర్ మేడం, చిన్న హైస్ లీడర్ లాగా. సో నేను ప్లాన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఏదో సినిమాలో వర్క్ చేస్తూ ఉంటారని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యామ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అనుకోకుండా అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను ఫైర్ చేసేస్తారనమాట. సో ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడే, సేమ్ రియల్ లైఫ్ ఆఫ్ లైఫ్ సేమే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో వీళ్ళందరినీ తీసుకుని ప్రతి ఒక్కరు ఒక్కొక్క నీడ్లో ఉంటారు, మనీ నీడ్లో. దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేసి సిచ్యువేషన్ని సరే చేద్దాం అని చెప్పి తీసుకుని వెళ్తాను. I will get Anji, then somehow he will get Maddie. That's how everybody started. సంబంధం లేదు. అవునమ్మా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? సంబంధం లేదంటే స్టార్టింగ్ లో లేదు మ్యామ్. బట్ ఆడపిశాచం సాంగ్ కూడా ఉంది. బట్ అయిన తర్వాత దే యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ థింగ్ బికాజ్ ఐఎమ్ ఇన్ ద బ్యాంక్. Don't tell the So అంత క్రెడిట్ తీసుకోకపోయాలి ఏంటి? బికాజ్ షీ ఇస్ దేర్ ఇన్ ద బ్యాంక్. ఇదంతా అంత క్రెడిట్ లేదు మ్యామ్. మ్యామ్ మీరు చూడండి మ్యామ్, అప్పుడు తెలుస్తుంది. ఐ వర్క్ ఇన్ ద బ్యాంక్, అలాగే వాళ్ళకి లీడ్ వస్తుంది, అలా దే ఎగ్జిక్యూట్ ది ఎంటైర్ థింగ్. ఓకే, కానీ బ్యాంక్ లో పనిచేసేటువంటి నువ్వు మళ్ళీ దొంగల ముఠాలో చేరిపోయావా? నాకు 10% వస్తుంటారా? 10% ఇస్తున్నారని చెప్పి షేర్ ఇస్తున్నారని చెప్పి జీతాలు సరిపోలేదు మ్యామ్ బ్యాంక్ లో. అందుకే. అండ్ అంజీ, మీ సంగతి ఏంటి? నాకు అసలు దీంట్లో ఏ సంబంధం లేదు మేడం. మరి ఎందుకు వచ్చినారు ఇక్కడ? బయలుదేరండి. అంటే సినిమాలో నేను హీరో ఫ్రెండ్ అనమాట, జెన్యూన్ ఫ్రెండ్. సో వెళ్తున్నాడు కాబట్టి నేను వెనకాల వెళ్తాను. హీరో ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తారు మీరు, తప్పదు కదా. నా తిప్పలేదు, నేను ఏదో చేసుకుంటాను అంతే కదా. వీళ్ళు వచ్చి హీరో గారు వచ్చి రోజు క్వార్టర్ ఇప్పిస్తాను. every character క్వార్టర్ ఇప్పిస్తానంటే వెళ్ళిపోతారా? 10% ఇస్తానంటే వెళ్ళిపోతారా? నా బాధ ఎవరు చెప్పుకోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పుకోండి. మ్యూజిక్ కొడతారు. every character from the hero to all this gang and all, every person has a tragic story. ఓకే, అందరికీ డబ్బులు కావాలి అంతే. అందరికి డబ్బులు కావాలి కాబట్టి ఈ హేస్ట్ లో జాయిన్ అయ్యారనమాట. సినిమాలో బయట అందరికి డబ్బులు కావాలి, వీళ్ళు హైస్ట్ ఎంచుకున్నారు. ఫైనలీ లైఫ్ లో ఎప్పటికైనా కావాల్సింది అదే కాబట్టి మీరు మాత్రం ఈ హైస్ట్ ని ఎంచుకున్నారనమాట. నిఖిల్, వాట్ అబౌట్ ది సినిమాటోగ్రఫీ ఆఫ్ ద మూవీ? ఇలాంటి సినిమాకి ఆ టనల్లో నుంచి పాక్కుంటూ రావడం ఇవన్నీ తీయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని సినిమాటోగ్రఫర్కి. సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. సో ఒక అడ్వాంటేజ్ లైక్ టు హ్యావ్ కార్తిక్ గట్టంనేని గారు ఆన్ బోర్డ్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజ్ బాగా హెల్ప్ అయింది మాకు. ఎందుకంటే ఇప్పుడు టన్నెల్ అంటే మీకు చాలా రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉంటుంది కెమెరాకి. ఆ అంత దాంట్లో మళ్ళీ మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ మ్యాగ్నిఫికేషన్స్, లెన్సింగ్ అదంతా మార్చి ఛాలెంజింగ్ ఉండే. ఇనిషియల్లీ మాకు కూడా తెలియదు అది ఏంటంటే, ఒక రోజు టనల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఓన్లీ కెమెరా తోటి అసలు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, దీంట్లో కెమెరా లోపల ఫిట్ అవుతుందా లేదా,
ఎంతవరకు లోపల తీసుకెళ్ళొచ్చు కెమెరాని, సైడ్ యాంగిల్ కావాలంటే ఎలా, ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అన్ని మళ్ళీ వన్ డే పట్టింది ఓన్లీ ఆ టనల్ తోటి. 360 అది కాకుండా 360 కూడా చేసాం. మల్టిపుల్ 360 Degrees. డిగ్రీస్ కూడా చేసాము. మల్టిపుల్ సెటప్స్, ఓన్లీ టనల్ అనే కాదు కానీ లాట్ ఆఫ్ సెటప్స్. సినిమాటోగ్రఫీ మీకు ఆ స్పేస్ లోకి తీసుకెళ్తుంది. విలేజ్ కానీ సిటీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ హౌస్ డిఫరెంట్ సెటప్. విలేజ్ ఏంటి, ఒక కల్పితమైనటువంటి విలేజ్ పేరు పెట్టారా లేకపోతే రియల్ విలేజ్ పేరు? ఫిక్షనల్. ధనపాలి గ్రామీణ బ్యాంక్, బ్యాంక్, yes. అది మీరు దొంగతనం చేసేటువంటి బ్యాంక్ పేరు. ఓకే, సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఏంటి, మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అంజలి ఎస్, అండ్ యాక్చువల్లీ రెండు నేమ్స్ ఉంది మీకు రెండు నేమ్స్ ఉన్నాయా? హీరోకి, ఓకే వీళ్ళకి కూడా ఒకటి కోడ్ నేమ్ ఉంటుంది, ఒకటి యాక్చువల్ నేమ్ ఉంటుంది. ఓకే, బికాస్ అంటే దట్స్ హౌ tunnel లోకి సీరియస్ వి ఆర్ వెళ్ళేటప్పుడు అబౌట్ ద ఇంకో name హైయెస్ట్. యా, ఓకే. మీరు లక్ష్మణ్ కోటిపల్లి క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్. ఓకే, జాబ్ డానియల్. అంటే సిద్ధు జనరల్ కంటే జాకే కాకుండా ఇక్కడ ఇంకో జాక్ కూడా ఉన్నాడు. సలీం గారు? బబ్లు కుమార్ మేడం, ఫుల్ పేరు. బబ్లు కుమార్, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలో అని విన్నాను. యూఆర్ బాంబ్ బ్లాస్టర్. ఆయన ఏదో బాంబ్ బ్లాస్ట్ చేసి ఫైనలీ ఇదంతా నెత్తి మీదకి తెచ్చుకున్నట్టున్నాడని నాకు అర్థమవుతుంది. బాంబ్ బ్లాస్టర్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు కానీ మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అవును, చాలా మందికి చౌర్య పాఠం అంటే కొంచెం, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ తెలుసు, కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు. ఈ టైటిలే పెట్టాలన్న ఆలోచన మీద త్రినాథ్ గారిదా, కార్తిక్ గారిదా? డైరెక్టర్ మీదేనా? ఓకే. చాలా డిస్కషన్ జరిగి ఆ, అందరూ అసలు వద్దా లేదా ఏంటి డైలమాలో ఉండి తర్వాత లేదు ఈ స్టోరీకి ఇదే యాప్ట్ అని అనిపించి he believed that ఎందుకంటే చౌరిపాడు అన్న టైటిల్ కి there was lot of opposition. వాచింగ్ ద ఫిలిం, ఇట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఫుల్ఫిల్స్. వెరీ యాప్ టైటిల్ మేడం. సో ఆడియన్స్ కి కూడా అదే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని నమ్ముతాం. యా, డెఫినెట్లీ మ్యామ్, అదైతే ఉంది. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది కాబట్టి. ఎస్ ఎస్, యా, ట్రైలర్ ఇస్ వెరీ ప్రామిసింగ్, వెరీ స్టైలిష్ గా ఉన్నాయి షార్ట్స్ అన్ని కూడా, Ma'am. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. మొత్తానికి థ్రిల్లర్ విత్ కామెడీ అనేసరికల్లా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. యా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా ఏదైనా అబద్ధం చెప్పి ఫస్ట్ ఎవరు దొరికిపోతారని మీకు అనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది చెప్పండి, ఎవరు చాలా అంటే ఈజీ టు గెట్ ఈజీ టు గెట్ కాట్? నేనే. అవునా? నేను త్వరగా అబద్ధం చెప్పలేను, సో తక్కువని చెప్పేస్తా. దేవ్జాన్, మొత్తానికి ఈయన పేరు చెప్పడం నాకు కరెక్ట్గా వచ్చింది, దేవ్జాన్. దేవసం అన్నట్టుంది మేడం. అవును, బాగా చేశారు మీరు కూడా. సార్, ఎలా వచ్చారు మీరు? చౌర్య పాఠం అందుకే ఒకేసారి దొంగలా వచ్చేసా. సార్ టన్నెల్ ఏమన్నా తోమారా సార్? ఎక్కడుంది? నేను తవ్వడం మిమ్మల్ని కదా తవ్వేళ్ళకున్నాను, మళ్ళీ నీకు ఆ చెప్తున్నారు తవ్వమని. అదే సార్, మీ అసోసియేషన్ చెప్పండి సార్, వీళ్ళతో ట్రావెల్ ఎలా ఉంది అండ్ ఈ ప్రొడక్షన్ ని హ్యాండిల్ చేయటము? చాలా బాగుందండి, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, చెప్పిన మాట వింటారు. ఆహా, అదొక ప్లస్ పాయింట్. కమ్స్ విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. అది వీళ్ళ దగ్గర నుంచి టైమింగ్స్ ఏమి ఉండవు, ఏ టైంకి వచ్చినా వచ్చేస్తారు. సో ఎంతసేపు షూటింగ్ చేసినా సరే ఏం మాట్లాడరు, ఎప్పుడు బ్యాకప్ చెప్తే అప్పుడే వెళ్తారు. ఇవన్నీ ఉండడం వల్ల యాజ్ అ మేకర్స్ గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం దొరికింది, ఎక్కువ కంఫర్టబుల్ ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది, ఎన్ని టైప్లైనా చేస్తారు. సో ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్పారనమాట. వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ కొత్త వాళ్ళు అవ్వడం మంచిది. సో త్రినాథ్ గారు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ మూవీనా ఇది? ఓకే, యాజ్ అ డైరెక్టర్ గా మీరు చాలా మూవీస్ చేసి సక్సెస్ కొట్టారు. సో అందులో ఏమో మంచి కమర్షియల్ మాస్ యాంగిల్స్ కనిపిస్తాయి. ఇది ప్రొడ్యూసర్ గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో వస్తున్నారు మీరు. కంప్లీట్. yes, it's a dark comedy film. ఇది కూడా కామెడీ ఫిల్మ్, బట్ ఇట్స్ ఎ డార్క్ కామెడీ. ఓకే, సరే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం స్కోర్స్ వేద్దామా? వీళ్ళల్లో ఉండేటువంటి గుడ్ అండ్ బ్యాడ్ చెప్తారా? అంటే మమ్మల్ని సెల్ లో ఎలాగో వేశారు కాబట్టి, మాతో గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఏదో టైం పాస్ ఉండాలని చెప్పి గేమ్ ఆడుతున్నారు. మేము కూడా గేమ్ ఆడుతూ ఉన్నాము. సో మన మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్ గురించి ఒక రెండు మంచి విషయాలు, నేను ఇలా అన్నప్పుడు రెండు మంచి విషయాలు, ఇలా అన్నప్పుడు మీకు ఓకే ఇది మార్చుకుంటే బెటర్ అనిపించేటువంటి విషయాలు చెప్పండి. అదే మీరు అటు నుంచి ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇలా అన్నప్పుడు మంచి విషయాలు, ఇలా అన్నప్పుడు అదే విషయం. ఆఫ్టర్ దాట్ అందరికి శ్రీనాథరావు గారి గురించి కూడా అడగండి. దేవ్జాన్ గురించి
మంచిది. మంచి విషయం అంటే దేవజాన్ ఏంటంటే తను నాకు ఆయన యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు నచ్చింది ఏంటంటే ఆల్వేస్ ఏదో కొత్తగా ట్రై చేస్తుంటాడు మ్యూజిక్ లో. బ్యాడ్ విషయం ఏంటంటే సాయంత్రం అయితే ఆపలేము. ఓహో అక్కడి నుంచి వచ్చింది ఆడపిశాచం. ఓకే, దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది. మిస్టర్ అంజీ అండి. అంజీ అంజీ మంచి విషయం ఏంటంటే పాపం ఎప్పుడు నాకు పేమెంట్ గురించి సతాయించలేదు. బ్యాడ్ అంజీలో బ్యాడ్ వెతికినా దొరకదా? ఏం పెద్దగా మంచుడే. అంటే దేవ్జాన్ కాదు కానీ అంజీ మంచోడే అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు అన్నమాట. ఓకే, మన మాడి మ్యాడీ ఈజ్ ఆల్వేస్ అంటే నాకు బాగా ఆయనలో నచ్చింది ఏంటంటే నాకు వీళ్ళు బాగా కోఆపరేటివ్ పాపం. సో ఎందుకంటే వీళ్ళు ఈజ్ ఏ కొత్త డైరెక్టర్, అందరూ వీళ్ళు కొత్త వాళ్ళే, బట్ ఆయన ఎడిటర్ యాక్చువల్లీ. చాలా ఎక్స్పీరియన్స్. ఇదే ఫస్ట్ టైం యాక్టింగ్ లోకి వచ్చారా? లేదు మ్యామ్, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను, అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయ్యేలాగా చేద్దాం అందువల్ల ఎప్పుడు అది ఉండేది ఆయనతో. అంటే బేసికల్ ఆయన ఎడిటర్ కాబట్టి అది బాగా నచ్చింది. టీం వర్క్ లో మెర్జ్ అయ్యి చేయడం. చెడ్డ విషయం ఏంటంటే ఏంటో సంబంధం లేని బట్టలన్నీ వేసుకుంటూ ఉంటాడు. మనకి సంబంధం ఎడిట్ చేస్తే బెటర్ వాళ్ళకి వస్తుంటుంది. బానే ఉంది. ఫంకీ వన్ ఇన్ ద గ్రూప్ రెగ్యులర్ గా షార్ట్స్ టీ-షర్ట్లు ఆఫీస్ కి వస్తాడు. మేము ఉన్నాం కాబట్టి ఇలా వచ్చారా? ఇంకా ఉంటుంది. మన పాయల్ వరకు టీడీసీ ఎందుకు కట్టలేదని నన్ను అడగలేదు. మంచి విషయం అదే. గుర్తు చేశారు ఇవాళ, అడుగుతాండి. ప్రొడ్యూసర్ కష్టాలు. చెత్త విషయం కొంచెం సతాయించింది, కొంచెం పబ్లిసిటీకి రమ్మంటే కొన్నిసార్లు. కావాలంటే అది ప్యాచ్ వర్క్, అది సెపరేట్. అవునా, చూసారా ఎంత కమర్షియల్ గా ఉందో. నాకు తెలుసు. సరే, మన ఇంద్ర గురించి. ఇంద్ర ఈజ్ గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్. పాప ఈ సినిమా గురించి చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన శక్తికి మించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు, స్టిల్ ఇప్పటికీ పెడుతున్నాడు. ఒక విధంగా ఈ పబ్లిసిటీ దీనికి దానికి మొత్తం తనే చూసుకుంటున్నాను. నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, ఫోన్ కాంటాక్ట్ ఉంటున్నాను కానీ, బట్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని అంటే ఇప్పటికి కూడా తన శక్తికి మించి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. చెడ్డ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా డిస్కరేజ్ అంటే వేగంగా డిస్కరేజ్ అయిపోతుంటాడు కొన్ని జరుగుతున్నప్పుడు. అది ఒకటి కొంచెం చెడ్డ, అది కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే మంచిది. ఇమ్మీడియట్ గా ఆ స్పాట్ లో డిస్కరేజ్ అయిపోయి కొంచెం ఇదైపోతూ ఉంటాడు. అది ఒకటి ఆయనలో మైనస్. కొంచెం ఇమ్మీడియట్ ట్రిప్ అయిపోతుంటది, అది కొంచెం బ్యాడ్ హ్యాబిట్. కొంచెం ఫోన్ చేసి అయిందా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిందా లేదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిందా లేదా. అవునండి, మిమ్మల్ని అదే కదా అడగలుగుతారు. టెన్షన్ ఏంటి, 3 నెలలు అదే కదా. మన నిఖిల్ గురించి అండి. నిఖిల్ ఈజ్ కాంప్లైంట్ బాయ్, అమూల్ బాయ్, కాంప్లైంట్ బాయ్. ఎప్పుడు చాలా తన పని చేసుకెళ్ళిపోతా ఉంటాడు. చెప్పినా ఒకటైనా ఉంటుంది, ఒకటి కాదు చాలా వస్తాయి. బ్యాడ్ విషయం ఏంటంటే మనం చెప్పిన దాన్ని వింటున్నట్టు కానీ ఏం వింటాం. మంచి చెడు రెండు పక్క పక్కనే ఉంటాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ జస్ట్ ఇట్లా మర్జ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఆ సలీం గారు వెయిట్ చేస్తున్నారా? సారీ, నా గురించి చెప్పండి. నేను ఇంకా ప్రమోషన్స్ రావాలా? అచ్చా, రావాలంటే మంచిదే చెప్పండి అని. రావాలిగా. ఓకే, చాలా మంచోడండి. తనలో ఉన్న మంచి విషయం అంటే వెరీ వెరీ గుడ్ బాయ్, వెరీ టాలెంటెడ్ బాయ్. పెట్టాడు కదా వెరీ టాలెంటెడ్ బాయ్. ఈ రోజు కొంచెం లుకింగ్ ఏదో క్యూట్ అండ్ పింక్. He's looking pink actually. యాక్చువల్ పింక్. Yeah, he's blushing. సరే, ఇప్పుడు ఇవ్వండి ఒక్కటి. ఒక వెతికి చెప్పాలి విషయం, మాక్సిమం స్మోక్ అవాయిడ్ చేస్తూ బాగుంటుంది, కొంచెం తగ్గిస్తే బెటర్. అమ్మో, ఆరోగ్యానికి హానికరం.
पूरे प्रमोशंस को आ रहा हूँ जी मैं, चलो. ఓకే సలీం గారు మీ రిక్వెస్ట్ ప్రకారం మీరు త్రినాథ్ గారి గురించి చెప్పండి అయితే. He's a wonderful person. ఓకే ఆయన ప్రమోషన్స్ కి రావాలా? Great human. He has a beautiful heart. He's amazing. Too much supporting. And genuine, I'm telling you, ये सब तो अलग था. Climax, we did the climax. He somehow said, I want some change in the climax. We reshoot the climax twice. ఓ ఓకే. Even some producer will say, no, enduku climax అయిపోయింది కదా. But he saw the footage and he said, no, I want to reshoot it twice. The entire climax is we have done it three times. ఓ So that is a good thing about a producer. You know. Connection. He wants it the way, and Nikhil, everyone, Karthik, everyone cooperated. Someone was busy shooting somewhere else. Payal was busy. I was like, so then again matching everyone's date, we reshoot the entire climax again. ఒక్కరోజు అంతమంది డేట్స్ దొరికి షూట్ చేయడమే కష్టం అయితే 3 సార్లు మీరు షూటింగ్ చేశారా? చేసాం మ్యామ్. That is good thing about. ఓకే సో చైల్డ్హుడ్ లో చేసినటువంటి క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇలాంటి దొంగతనానికి రిలేటెడ్ గా మనం చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేయడం, రబ్బర్ దొంగతనం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఇక్కడ అయ్యో మాడి గారు నవ్వుతున్నారు కాబట్టి ఆయన ఇక్కడ start అది చాలా చేసినట్టున్నాడు. చెప్పండి మాడి గారు. Adi ka to nahi malum, mera bolta hu. घर से जाके किराना लो बोलते थे ना. हाँ. कुछ भी ला लो पहले के जमाने. तो तरकारी ला लिए, वो ला लिए, दाल, शक्कर, सुपरमार्केट आते पहले. जाके लाना 4 आने 8 आने. Oh, 1 rupee. Delivery charges. డబ్బుల్లో నుంచి కొంచెం हाँ रख लेना. घर वालों को भी मालूम था. हाँ. बच्चा जो है थोड़ा Delivery charges. आइसक्रीम खाने, चॉकलेट वॉकलेट कुछ भी खाने, मगर क्या है जाके लाता तो सही. अच्छा तो कोई जो 4-5 भाइयां रहते ना, हाँ हाँ कौन जाते हैं बिलाने को, तो सब उठते थे, मैं जाता हूँ तो बस हम चुराते थे पैसे. चुरा लिया है थोड़ा सा हमने. घर वालों को मालूम. నాకు ఎందుకో డేవ్జాన్ గారు ఏదైనా చేసి ఉంటారేమో అనిపిస్తోంది. ఏంటది? అంటే కథలు చెప్పాలి. చెప్పండి. He is the thief of hearts. అంటే నా గర్ల్ ఫ్రెండ్ డేట్కి వెళ్ళినప్పుడు తన పర్స్లో, నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా వెళ్ళి చెప్పాను, తన పర్స్లో షీ హ్యాడ్ ఎ స్మాల్ షాట్ ఆఫ్ వాట్కా ఆఫ్ 90 ml. ఏంటో చెప్తున్నాడు ఈయన. ఏంటి? ఆ 90 ml తనకు తెలియకుండా నేను తీసేసుకుని జోబులో పెట్టేసుకుని వచ్చాను. ఆహా, ఆమె దొంగతనంగా తీసుకొని వచ్చి పెట్టుకుంటే మీరు అయిపోయింది స్టోరీ. ఇద్దరికి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకు బ్రేకప్ అయింది? ఏంటి? డైమండ్ అటెంప్ట్ చేశాను మ్యూజియంలో సలార్జంగ్ మ్యూజియంలో చిన్నప్పుడు కాదు, ఇవర్ 11 years is what you said. అరౌండ్ 10. వామ్మో, ఇవన్నీ మీరు షోలో చెప్తున్నారు. అప్పుడు కేసు నమోదు అవ్వకపోయినా ఇప్పుడు నమోదు వదిలేశారు పోలీసులు. ఏం చేశారు? కేసు రిజిస్టర్ అవ్వలేదు. మ్యూజియం కి డైమండ్ ఒక బాక్స్ లో ఉండే, బాక్స్ లో బాగుంది కదా అని చేపెట్టేలా. అచ్చా. సెన్సర్లు మోగినాయి, పోలీసులు వచ్చారు, గన్లీలో పట్టుకొని వచ్చారు. మా మమ్మీ ఏమో వాడికి ఏం తెలియదు పోవడం, వాళ్ళు తెలియక పెట్టాడు అని బాగుందని చూసారు అంతే. వాళ్ళేమో అక్కడ పెట్టేసి అని చెప్పి. అయితే మీ ఇంటెన్షన్ దొంగతనం కాదు, ఇన్నోసెన్స్. అదే బాగుందని తీసారంటే. కాకపోతే పెద్దదానికి టార్గెట్ చేశాడు. అదే అప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట ఈ థ్రిల్లర్ స్టోరీలు తీయాలి అనేటువంటి ఆలోచన. అది ఇప్పుడు చౌర్యపాఠం వరకు వచ్చింది మేడం. 11 years కి మొదలైనటువంటి ఆ కుర్రాడి ఆలోచన ఇప్పుడు ఎంత ఏజ్? 29. ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఓకే త్రినాథ్ గారు, 1% ఇక్కడ హ్యాండ్ కప్ చేసేసుకోవాలి 24 hours ఈ టీమ్ లో అంటే ఎవరితో హ్యాండ్ కప్ చేసేస్తారు? ఓ మొత్తం ఈ టీమ్ లోనా? ఈ టీమ్ లో అనుకోలే. దేవ్జానా? ఎందుకు? కంపెనీ ఉంటాడు కదా. సలీం జీ, షూటింగ్ లొకేషన్ లో మోస్ట్ డిస్టర్బింగ్ పర్సన్ ఎవరు? అంటే షార్ట్ పెడితే చాలు ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. రోల్ తర్వాత వెళ్ళిపోతారు. I'm disturbing person For yourself and others. last promotion. नहीं आना नहीं मैं disturbing नहीं था भाई. हाँ true. सबको लगता है some other person is disturbing. या सब डिस्टर्ब ही रहते वहाँ पे, क्योंकि मालूम रहता डायरेक्टर को क्या करना है. सब कंफ्यूजन में रहते, कभी क्लैरिटी हो जाती तो सब ठहर के मिलके करते. मैं डिस्टर्बिंग नहीं आप नहीं है. No, madam is asking who is the disturbance for you. మీరు కాకపోతే ఇంకెవరు? Nobody is disturbing.
I don't tell anybody. I don't blame others. Okay. Let others blame me. Salim But ka I hai. don't blame others. Nobody is disturbing. We ఆయన just work. డిస్టర్బింగ్ అని ఒప్పుకోడు, వేరే వాళ్ళు డిస్టర్బింగ్ ఎవరంటే అది చెప్పడు. ఓకే దోమల పైన పెట్టేద్దాం. ఇక్కడ సరే నేను పాయల్ని అడుగుతా, పాయల్ నువ్వు చెప్పు. దోమలు మ్యామ్ ఇంకా ఉంది కదా ఇక్కడ కాదు, promotion. అదే అక్కడ నైట్ షూట్ లో కూడా దోమలే కదా. అక్కడ కూడా దోమలు కొట్టుకుంటూనే ఉన్నారు. డెబ్యూగా సైన్ He's చేసిన మూవీ asking మ్యామ్. who was more disturbing working with. Not వర్కింగ్ విత్ మాస్కిటోనే చెప్పాలి బికాజ్ ఇప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ తనకి స్టార్టింగ్ బాగా ఆఫ్ మ్యామ్ టు సెకండ్ లౌక్యం మూవీ బాగా కదా. ఎక్కువ. డిప్లొమసీ. వెరీ వెరీ డిప్లొమాటిక్. అసలు ఆన్సర్ చెప్పేలాగా లేదు మనకి. మనం ఎన్నిసార్లు అడిగినా సరే ఆన్సర్ మాత్రం మనకి బయటికి రాదు. अभी क्या है सुमा जी, अभी लोग पूरे इनो बोले ना, मेरे को इनो दो बोलते ही पूरे उड़ गया वहां से. अब मैं कौन डिस्टर्बिंग है बोला तो यहाँ कोई भी नहीं बैठ सकते. अगर मैं नहीं बोलता हूँ. సెకండ్ మూవీకి ఇలాగే ఆన్సర్ చెప్పొచ్చు కదా, తర్వాత చూద్దాం. ఏది సెకండ్ మూవీ? No, you have ఇది to నా be- సెకండ్ No, మూవీకి I- ఇలాగే I- డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేయాలి. You have to be diplomatic for another 7 to 8, 10 films. After that, you can. I can do whatever. Frankly speaking. ఇందిరా, Ma'am. మీకు ఒకవేళ కనుక ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్ దొరికింది, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకళ్ళతోనే షేర్ చేసుకోవాలి అంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? మా గురూజీ I knew. ఫస్ట్ టైం Like cinema produced. ఇంకొక ప్రొడ్యూస్ చేయండి. డబ్బులు ఇచ్చేస్తున్నారా? అని కాదు మ్యామ్, యాక్చువల్గా ఆయనకు అప్పటికే ధమాకా లాంటి హిట్ ఉంది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. బట్ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్త వాళ్ళు పెట్టుకుని మా అందరికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆయనకి ఏం అవసరం లేదు బేసికల్గా. బట్ ఇంకొక ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. యా అదే అన్నాను ఓకే. అందుకోసం. నిఖిల్, ఇక్కడ ఉండే వాళ్ళలో మోర్ ఇంప్రవైజ్ చేసింది ఎవరు సీన్స్ లో? ఆయనకే తెలియదు. Correct. సలీం గారేనా? Oh, అంటే ఇచ్చిన డైలాగ్ సలీం కాకుండా భాయ్ అటు గారు ఇటు. ఇచ్చిన dialogue ఇంకా అదే. छूटे मुंह कोई तो तारीफ करे. చేయలేదు. ఆయన చాలా సీన్స్ అట్లా ఎన్హాన్స్ అయినాయి ఆయన వల్ల. యాక్చువల్గా మీ ట్రైలర్లో రష్మిక సమంత చూసారు మ్యామ్, అవును. అది మనోడిదే డైలాగ్. Oh, ఓ, అది ఇంప్రవైజ్ చేసింది అక్కడ. ఓకే. even the Niagara. సెట్ లో చౌర్యం ఏమైనా జరిగిందా? ఓ చాలా అవునా? అవునా? ఏం కాస్ట్యూమ్స్ చౌర్యాలు జరిగాయి? Costumes, కాస్ట్యూమ్స్ పోయినాయి, properties. కంటిన్యూటీ కాస్ట్యూమ్స్, కంటిన్యూటీ yeah. ప్రాపర్టీస్ అన్ని ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. ఎవరిని అడిగినా లేదన్నా అన్ని ఉన్నాయంటారు. వేసుకొని వెళ్ళిపోతున్నారేమో. వీళ్ళు వేసుకునే కాదు, మళ్ళీ ఆ, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆ మధ్యలో చౌర్యం వచ్చే లోపు మధ్యలో ఎక్కడెక్కడో చౌర్యం. ఒక షెడ్యూల్ అయితే మళ్ళీ షెడ్యూల్ అందరూ ఉంటే ఉమ్. మళ్ళీ ఫ్రెష్ కొనమే. ఓ, ఏముంది ఏమేమైనా చెప్తా. 90 ml బాటిల్స్ ఎంటీ. ఎంటీ బాటిల్ ఒక్కసారి డేవ్జాన్ గారిని చూడండి. నాకెందుకు అనుమానం స్టూడియో చెక్ చేయాలి. వోడ్కా బాటిల్ పైన నేను దగ్గర నుంచి సెంట్ పోయింది. ఎప్పుడు రాలే. ఒకటి ఎవరో పంపించారు. ఎవరన్నా పంపించారా? సెట్ లో కాదు, మధ్యలో అని చెప్తున్నారు. సెట్ టు స్టోర్ మధ్యలో. ఆఫీస్ కి వెళ్ళి మధ్యలో అవుతుంది అదే. ఆ బాటిల్ దొంగతనం చేసింది మీరేనా? 30 బాటిల్స్ ఉంటాయి మ్యామ్, ఇప్పుడు ఒక్కటి లేదు. 30 బాటిల్సా? అంటే అందులో మందు కూడా ఉందా? లేదు ఏముంది? ఎంటీ. అచ్చా, దానికి కూడా మందిని ఎవడో రియల్ మంది అనుకొని తీసుకొని వెళ్ళిపోయాడు పాపం. నిజమే. they would be disappointed later. అది వెళ్ళిన తర్వాత పోనీ తెలియాలా, ఒకటి తీసుకెళ్ళిన తర్వాత 30 తీసుకెళ్ళావు. ఆ తర్వాత కూడా. Optimistic choice. అదే, ఇదైనా నిజమైందా? వాళ్ళ మాట నేర్చుకోవాలి ఇప్పుడు. కాస్ట్యూమ్స్. సలీం గారు, ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒకళ్ళతో క్యారెక్టర్ స్వాప్ అంటే ఎవరితో క్యారెక్టర్ స్వాప్ చేసుకుంటారు? క్యారెక్టర్ అంటుంది, రియల్ లైఫ్ కాదు. Character. క్యారెక్టర్. She wants that. In the script, yeah, I want yeah, to yeah. have the character. Nobody, yeah. My character is Like, I'm the best. You don't want to give to anybody. because the director had perfect casting in his mind. Okay. Who will play what? Who will play what? Who will play what? If for example Bablu Kumar is done by Anji and I am doing Anji's, it will not suit. Yeah. The hero is playing his character. He's perfectly done. The heroine and Maddie. Everybody's character. If I do Anji's character and if Anji does my character, Okay. hi 5 लोग. So आपका कैरेक्टर आपका ही है. मेरा ही बेटा. ఓకే. ఈ హైస్ట్ సినిమాలు ఏది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు నిఖిల్? చాలా మ్యామ్. ఒకటి కట్టలేదు ఈ క్షణక్షణం. అది చాలా చిన్నప్పుడు మమ్మీ బాగా చూసేది. ఇంట్లో టీవీలో వచ్చినప్పుడల్లా శ్రీదేవి గారి కోసం చూసేది. తోకలా నేను చూసేవాడిని. అప్పుడు రాము గారిని, వెంకటేష్ గారిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఓకే. ఇదొకటి జరిగింది. మనీ హైస్ట్ అవి కూడా ఇన్స్పిరేషన్సే. ఓకే. అన్ని అలాంటి ఫిలిమ్స్ చూసాను. ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కొంచెం డార్క్ కామెడీ అన్నప్పుడు నేను అవే చూసేవాడిని మేడం. కాకపోతే టనల్ ఇలాంటి సినిమాలు ఏం లేవు కదా, చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోవడానికి. చిన్న డార్క్ కామెడీ అంటే క్షణక్షణం, మన రాము గారిది దొంగ, మనీ 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 ఇలాంటివి చూసాం. చూడలేదా? మనీ చూసాం మేడం. అది ఓవరాల్ గా సీరియస్ టోన్ కదా మేడం. ఇది ఏంటంటే మనకు చిన్న కామెడీ టచ్ ప్లస్ డార్క్ కామెడీ కదా, అందుకోసమే ఇలాంటివి ఎక్కువ వాచ్ చేసేవాళ్ళం. ఓకే. సో థియేటర్కి వచ్చే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని రావచ్చు నిఖిల్?
థియేటర్కి వచ్చే వాళ్ళు నీట్గా ఒక ఫుల్ఫిల్మెంట్ తోటి బయటికి వెళ్తారు అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు, రొమాన్స్ ఎంజాయ్ చేస్తారు, అండ్ థ్రిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ నీట్లీ డన్ ఫిల్మ్. అలా ఓవర్ ద టాప్ కూడా లేదు మా సినిమా. చాలా డీసెంట్గా నీట్గా ప్రజెంట్ చేసాం మూవీ. And the thing is that like robbery, money heist, ये जो भी है विलेज की नेटिविटी में बनाया गया है. वो बहुत ఇప్పటి వరకు अच्छा है. అలాంటిది రాలేదు మనకి. యా అండ్ మోర్ ఓవర్ మనకు అన్ని కుదిరినాయి మేడం. చక్కగా కాస్టింగ్ కుదిరింది, కొత్త వాళ్ళు అయినా కూడా. కామెడీ టైమింగ్, ఆర్ఆర్, మన అన్నిటికంటే Cinematography. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మ్యూజిక్ మ్యామ్. మనోడు 5 songs వండర్ఫుల్గా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్స్ కూడా అదర్ కొట్టేశారు. ఈ మధ్య కాలంలో ఆల్బమ్లో ఆల్మోస్ట్ 5 songs అట్లీస్ట్ 3 అన్నా ఖచ్చితంగా నచ్చే సినిమా మంది అవుతుంది. ప్రతి ఇయర్లో ఒక ఫిలింతో కొత్త వాళ్ళు లాంచ్ అవుతారు కదా. పెళ్లి చూపులు అప్పుడు విజయ్ దేవరకొండ గారు, Correct. మిగతా ప్రియదర్శి వీళ్ళందరూ లాంచ్ అయ్యారు కదా. అలాగా మన ఫిలింతో కొంతమంది మా అందరికీ కెరియర్స్ బూస్టప్ అవుతాయి. ఖచ్చితంగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను. సో వాట్ మీరేమనుకుంటున్నారు? రాజీవ్ గారి గురించి అడిగారా? రాజీవ్ గారి గురించి రాజీవ్ గారి అడిగారు. సినిమాలో ఉన్నారంట కదా? మెయిన్ క్యారెక్టర్ మేడం. అవును. యా అంటే ఆయన ఏదో సర్పంచ్ జమీందార్. Zamindar. సేమ్ మీ ఇంట్లో ప్లే చేసే క్యారెక్టర్ సినిమాలో play I don't think she's agreeing with that. అయ్యే ఉంటుందిలేండి. జమీందార్ గారే ఆయన. మా సినిమాలో కూడా అవును. సర్పంచ్, ఒరిజినల్ సర్పంచ్ ఏమో సుమగారు. ఆహా. ఓకే. పాపం సర్పంచ్ అవుదామని ఎంత ట్రై చేసినా అవ్వకుండా అయినా నమ్మకంతో ట్రై చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారు. కొంతకాలం నుంచి ట్రై చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్ గా అయిపోతారు. ఓకే. లాస్ట్ అవుతారు. అలాగే మీరే టెక్స్ట్ ఎందుకో మీరు సొరంగ మార్గంలో తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయేమో అని ఏదో 6th సెన్స్ కొడుతుంది. అవుతాయి. Obviously, madam. ఓకే. కానీ ఈ సినిమా చూసి ఎవరు ఇన్స్పిరేషన్ మాత్రం తెచ్చుకోకండి. అందరూ ఇందులో ఏంటంటే దొంగతనాలు ఎక్కడ చూపించు మనం. ఇట్స్ నాట్ లైక్ అందరూ అనుకుంటున్నారు ఇవన్నీ దొంగతనాలు చూపిస్తారేమో ఇందులో. పాటలు ఏం లేవు. అసలు ఏముండవు, అలాంటి ఏం చౌర్య పాఠం అనేది పేరే కానీ ఇందులో చౌర్యం చేసేటువంటి పాఠాలు ఏమి అలాంటి ఏం నేర్పించట్లేదు. లేవు. ఆ చౌర్యం చేయటం వల్ల వచ్చే పాఠాలు చౌర్యం చేయకూడదు. చేయకూడదు అనేది చేయడం వల్ల వచ్చి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఓకే. సో ఏదైతే ఫన్ బేస్ చేసుకొని థ్రిల్ బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదలవుతుంది. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము. తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడండి సినిమాని. చౌర్య పాఠం.